నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. మొదటి భార్యని అనుమానంతో అతి దారుణంగా చంపిన రాక్షసుడు వీడు. జైలు నుంచి పెరోల్ మీద బయటకొచ్చి ప్రియని పెళ్లి చేసుకుంటున్నాడు. ఇతనికి అనుమానం అనే జబ్బుంది. నెంబర్ 1 సాడిస్ట్ వీడు. ప్రతి శుక్రవారం పోలీస్ స్టేషన్కి వెళ్లి వీడు సంతకం పెట్టాలి. ఇవన్నీ దాచి మిమ్మల్ని మోసం చేసి ప్రియని పెళ్లి చేసుకుంటున్నాడు. ఏంటండి, మీ అబ్బాయి ప్రియని ప్రేమించాడని ఈ పెళ్లి ఆపుకోండి. అంతేగాని మా తమ్ముడి మీద అంతటి నేరాలు మోపుతారా? మా గురించి మీకు తెలీదు. ఖబర్దార్. నేరస్తులు ఇలాగే తెలివిగా మాట్లాడి నమ్మించేస్తారు. ప్రియా ఫ్యామిలీని కూడా అలాగే నమ్మించి ఇక్కడి దాకా తీసుకొచ్చారు. మీ అసలు బండారం ఇప్పుడు బయటపడింది. ఓరి నాయనో, విజయ్ మ్యాటర్ మొత్తం బయటికి లీక్ అయిపోయింది. ఈ రాణమ్మ లాస్ట్ మినిట్ లో వచ్చి ఇలా మడత పెట్టిందేంట్రా దేవుడా. భార్యని చంపి డ్యామ్ లో విసిరేశాడు. అస్థి పంజరం నుంచి ఎముకలు తీసి సీక్రెట్ గా కాలుస్తుంటే నేను చూశాను. ఒకరోజు నేను ఆఫీస్ నుంచి ఇంటికొస్తూ ఉంటే ఇతను అస్థి పంజరాన్ని కాలుస్తూ ఉండడం నేను చూశాను. ఇతను ప్రియని పెళ్లి చేసుకోవడానికి వచ్చినవాడు కదా అని ఒకచోట ఆగి వెనక దాక్కొని వీడియో తీశాను. ఆ తర్వాత ఇతని గురించి మొత్తం ఎంక్వైరీ చేసి కనుక్కున్నాను. చూడండి ఈ వీడియో. ఇప్పటికైనా వాడు ఎలాంటి వాడో అర్థమైందనుకుంటాను. ఈ విషయాలేం తెలియక ఈ పెళ్లి చేస్తున్నారని, నిజాలన్నీ ఆధారపూర్వకంగా సంపాదించి మీకు చూపించాలని ఇంత టైం తీసుకున్నాను. అందుకే పెళ్లి చేసేటప్పుడు అబ్బాయి వెనక ముందు కుటుంబం అన్నీ ఆలోచించి పెళ్లి నిర్ణయం తీసుకోవాలి.
ఎవరి మీదో కోపంతో పెళ్లి నిర్ణయాలు తీసుకుంటే మన బిడ్డల జీవితాలు మనమే నాశనం చేసిన వాళ్ళు అవుతాం. ఇందులో నాన్న తప్పేం లేదత్తయ్య, అంతా మా వదినే చేసింది. మాధవి, వాడి గురించి ముందే నీకన్నీ తెలుసా? అయ్యో అయ్యో మావయ్య గారు, నాకేం తెలీదండి. తెలీదా? తెలీదని చెప్పడానికి కమిషన్ తీసుకున్నావా? మా అమ్మ నాన్నల్ని మోసం చేసిందే నువ్వు. మావయ్య, సత్య ప్రమాణంగా చెప్తున్నాను, విజయ్ ఇంత దుర్మార్గుడని నాకు తెలీదు. వీడింత దుర్మార్గుడని తెలిస్తే బంగారం లాంటి ప్రియ జీవితం నేనెందుకు నాశనం చేస్తాను? తను నా ఆడపడుచు, నా తోబుట్టువుతో సమానం మావయ్య. దుర్మార్గుడా, నువ్వు ఎంతో మంచివాడవని మురిసిపోయాం. ఇంత మోసం చేస్తావా? నిన్ను ఏం చేసినా తప్పులేదు. మాకు బంగారం ఆశ పెట్టి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? నువ్వు సర్వనాశనం అయిపోతావు. పోలీసులకు ఇప్పుడే ఫోన్ చేసి వీణ్ణి పట్టించాలమ్మా, వీణ్ణి వదలకూడదు నాన్న. దగ్గరకండి, దగ్గరకండి, దూరం వెళ్ళండి. ప్రియా, అమ్మ ప్రియా. ఎవరైనా దగ్గరికి వచ్చారో చంపేస్తా. ఏయ్, అందరూ వెనక్కి వెళ్ళండి, వెళ్ళండి. ఎవరైనా దగ్గరికి వస్తే ప్రియ మెడలో ఈ కత్తి దించేస్తాను. విజయ్, వెళ్ళండి, విజయ్, దూరం వెళ్ళండి. ప్రియ మీద చిన్న గాయం పడినా నువ్వు బతకవురా. ఇదే మండపంలో నేను సమాధి చేస్తాను. నువ్వు తప్పించుకుని వెళ్ళాలంటే ప్రియను వదిలేరా. నేను చచ్చినా సరే ప్రియని వదిలిపెట్టాను. విజయ్, ఇది నా జిగిరి. ఏయ్! ట్రూ. ఏయ్, ఏం చేయొద్దు. ఏయ్! ప్రియని ఏం చేయొద్దు. వెళ్ళండి, దగ్గరికి వెళ్ళండి. అమ్మ, ప్రియ. వెళ్ళండి, చంపేస్తా. ఏయ్, వద్దు. ఏం చేయొద్దు. అమ్మ, వెనక్కి ప్రియ. వెళ్ళండి. వాడు ప్రియని ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. ప్రియా, మీరు ఆగండి. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.